ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ నెలలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నవంబర్ 22వ తేదీన ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్లింది టీమిండియా. ఈ 5 టెస్టుల్లో ఖచ్చితంగా 4 గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. లేకపోతే WTC ఫైనల్లో ఆడే అర్హత కోల్పోతుంది. దాంతో ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. మొదటి టెస్ట్ ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం 85,000 మంది జనాలు రాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. అయితే ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంతటి స్థాయిలో ఫ్యాన్స్ రావడం ఇదే తొలిసారి. కానీ జాతీయ మీడియా లెక్కల ప్రకారం పెర్త్లో స్టాండింగ్ రూమ్తో సహా స్టేడియం మొత్తం సామర్థ్యం 61,266 అని అంటున్నారు. ఇది ఆస్ట్రేలియాలో 3వ అతిపెద్ద స్టేడియం. అయితే 85,000 మంది వస్తున్న తరుణంలో సీట్ల కెపాసిటీ పెంచారని సమాచారం. ఇక ఈ సిరీస్ని ఫ్యాన్స్ ఉచితంగా చూసే అవకాశం కూడా ఉంది. ఈ సిరీస్ని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేయబోతుంది. కాబట్టి ఈ సిరీస్ చూడాలి అంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు కట్టి చూడాలి. కానీ డిజిటల్ మీడియాలో హాట్స్టార్ ద్వారా ఈ సిరీస్ని ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాట్స్టార్ వినియోగదారులను పెంచుకునే క్రమంలో ఇండియా ఆసీస్ టెస్ట్ సిరీస్ని ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తుంది. ఈ సిరీస్ని నవంబర్ 22 నుంచి హాట్స్టార్లో ఉచితంగా చూడొచ్చు. ఇక భారత కాలమానం ప్రకారం ఉదయం మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఇక ఈ సిరీస్లో పిచ్లు కీలకం కానున్నాయి. గత 2 సార్లు భారత్ చేతిలో చతికిలబడి సిరీస్లను కోల్పోయిన ఆసీస్ ఈసారి పూర్తి స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. 1991-92 తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుండడం ఇదే ప్రథమం. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మైదానాలైన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా ఈ టెస్టులు జరగనున్నాయి. ఇక ఇక్కడి పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా తయారు చేసినట్లు సమాచారం. మరి ఈ ఫేస్ పిచ్ల మీద ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.